వానొచ్చేనంటే వరదొస్తాది, వరదొచ్చేనంటే బురదొస్తాది. కానీ ఏం దంచి కొడుతున్నాయి వానలు. దినాం ఇంత ఇంత పెరిగి ఇండ్లే చెరువులైతున్నాయి. రోడ్ల మీదకి పోతే బండ్లు కొట్టుకపోతున్నాయి. ఇగ పట్నంలో ట్రాఫిక్ గురించయితే ఎంత చెప్పినా తక్కువనే. జర్ర 4 చినుకులు రాలితేనే ఏడి ఆడ ఆగిపోతాయి. ఇంకీడ మోర్లు, సాపులేక నీళ్ళు ఏడ పడితే ఆడ నిండిపోతున్నాయి. ఒక్కో జాగల ఒక్కో తీరు గోసలు పడుతుర్రు చూడుర్రి పబ్లిక్కు ఈ వానలు చేయంగా. అబ్బా! ఏం వానలు ఏం వానలు. వానదేవుడు రామ్ లేకుండా అరుచుకుంటూనే ఉండుగా. జర్ర గర్విచ్చుడే కరువైంది. ఈ వానలకు పోరలని స్కూల్ దోలాలంటేనే భయమైతుంది. ఎందుకంటే వానలకు బయట తిప్పలు అంత ఘోరంగా ఉన్నాయి మళ్ళా. ఇగో ఇటు చూడుర్రి, ఉత్తరప్రదేశ్ లో వాన గట్టిగా కొట్టేసరికి రోడ్లు మొత్తం కాలువలయ్యి ఈ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ను పేషెంట్ లెక్క స్ట్రెచ్చర్ మీద బయటకు మోసుకొచ్చిర్రు. వాన జయంగా మంచిగున్నోడు కూడా పేషెంట్లు వచ్చే స్ట్రెచ్చర్ మీద రావాల్సి వచ్చింది. ఇక ఇది ఇట్లుంటే పట్నంలో మరీ అధ్వానం. రోడ్లు మొత్తం వరదలై వారుతున్నాయి. బయట రోడ్లు నిండి ఇళ్లలకు కూడా వస్తున్నాయంట. చూడురి పరిస్థితి ఎట్లుందో. ఆడ ఈడ అని కాదు, ఏడ చూడు నీళ్లతోనే నిండిపోయింది పట్నం అంతా. రోడ్ల మీదకి పోయిన కార్లు అయితే బొమ్మ కార్ల లెక్కనే ఆ వరద నీళ్ళల్లో కొట్టుకపోతున్నాయి. ఇక చిన్న బండ్లు అయితే ఎటు కొట్టుకపోయిన సుత కనబడకుండా అవుతున్నాయి. అంత ఘోరంగా ముంచుతున్నాయి మన వానలు. కరెంట్ స్తంభాలు చెట్లు ఎప్పుడు కూలుతాయో అర్థం కాక పానాలు అరచేతిలో పెట్టుకొని వెళ్తురు పబ్లిక్ అంతా. ఎంత జల్ది అయితే అంత జల్దీ ఇండ్లకి చేరుర్రి. ఏదన్నా అక్కరకొచ్చే పని ఉంటే తప్పితే గాలి తిరుగుళ్ళు మానేసి ఇండ్లలోనే ఉండుర్రి. బ్యాగ్లలో ఓ ఛత్రి వానకోట్ మట్టుకు మరవకుర్రి. జర వానకాలం పోయేదాకా ఎంత పైలం ఉంటే అంత మంచిదని చెప్తున్నారు వాతావరణ శాఖలు. ఇప్పుడే ఇట్లుంటే ఇంకా జోరు వానలు కొడితే ఎంతగానో ఆగమైతామో అని జంకుతుర్రు పబ్లిక్ అంతా. ఎందుకైనా మంచిది జర పైలముల్లా. ఏమంటున్నాం? దేవుడు వరమిస్తే అయ్యగారు అడ్డం పడ్డాడట. గట్లనే ఉన్నది సర్కార్ పథకాల ముచ్చట. సర్కారేమో బీదలకు ఆసరయ్యేతందుకు పథకాలు పెడితే నడుమిట్ల దళారిగాలు పార్టీ లీడర్లమని చెప్పుక తిరిగే పొంకనాల పోషెట్టిలు సర్కార్ల ఆశయాలకు తూట్లు పొడుస్తురు ఇట్లా. ముందే బీదోళ్ళంటే ఆలను కూడా ఇడిచిపెడతలేరు దళారిగాళ్ళు. బీద బిడ్డల పెళ్లికి ఆసరైతందుకు కేసీఆర్ సర్కార్ కళ్యాణ లక్ష్మి పథకం పెట్టింది కదా. కానీ దళారిగాళ్ళు ఆ పథకం ఆశయాన్ని మార్చి పడేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ కాడుండే ఈ చంద్రకళ అంటే ఆమె బిడ్డ లగ్గం చేసింది. కళ్యాణ లక్ష్మికి దరఖాస్తు చేసుకుంటే నాకు 10,000 ఇస్తేనే నీకు చెక్ ఇప్పిస్తా అని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్ అంటే ఆయన పైసలు గుంజిందట. ఇక అంత ఇచ్చుకోలేనా అని అంటే 7,000కు బేరంగు కుదిరించుకున్నాడట. ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకం చెక్కుల పంపిణీ చేసిరట. అలా 178 మంది లబ్ధిదారుల పేర్లుంటే ఆ లిస్టులో చంద్రబాబు పేరే లేదట. మరి పైసలు తీసుకున్నా నాకు ఎందుకు రాలేదు అని ఆన్నే ఉన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్న పోయి ఫిర్యాదు అయింది. అంతే నాకు అసలు ముచ్చట. అతన్ని అప్లై చేస్తా అంటే నేను నమ్మి 7,000 రూపాయలు కూడా ఇచ్చిన సార్. ఇంకా ఇదివరకు ఏది కూడా లేదు. ఇప్పుడు అతని అర్థం అయిపోతుంది. నా మనమరాలు ఇప్పుడు 7 నెలలు లగ్గమైన నా మనమరాలు 7 నెలలు అడిగినప్పుడల్లా ఇది వస్తుంది అది వస్తుంది. 2 రోజులకు చెక్ తీసుకొచ్చి ఇస్తారు ఇంటికి. నువ్వు ఎక్కడ పోయేది లేదు అమ్మ, నువ్వు ఎవరితో ఏం చెప్పట్లేదు ఇవన్నీ అన్నాడు సార్. నేను సరే నమ్మని హోటల్లో పనిచేసి బతుకుతా సార్. సీను హోటల్ గౌడ సీను హోటల్ పని చేసుకుని బతుకుతా సార్. ఆత్మహత్య అంటే ఒకటి అప్పు తీసుకొచ్చి పెళ్లి ఇచ్చి వాళ్ళు కళ్యాణ పక్కన పైసల కిందనే వాళ్ళు ఇచ్చిళ్ళు మాకు 1,00,000 రూపాయలు. అవి ఇంకా రొట్టి 2 నెలకు 2,000 రూపాయలు. దయచేసి సార్ మీరు నన్ను కరుణించింది. నాకు భర్త లేడు, నా పిల్లలు 3 అమ్మాయిలు కరుణించి దయచేసి సార్. ఈ కథ అంతా తెలిసినాక సిగ్గులేదా ఆరం అధికారుగా ముసలవతాన పైసలు గుంచుతావా? ఇంకోసారి ఇట్లా చేసినావని తెలిస్తే మంచిగా ఉండదు బిడ్డ అని వార్నింగ్ ఇచ్చి ఇడిచిపెట్టిండి ఎమ్మెల్యే సీనన్న. అయినా ప్రతి జాగాలు ఇటువంటి అడ్డమైన వాళ్ళే మోపైరు. ఆర్టీఓ ఆఫీస్కి పోయినా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయినా ఏడి పోయినా ఇటువంటి దళారుగాలే మోపైరు పోరి.